యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రభు కృపా సంవత్సరం అనే అంశం 29వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు కనికరము చూపిన వాడే క్రైస్తవుడు అనే అంశాన్ని ధ్యానించుకుందాము. ఈ వాక్యము మీ జీవితాల్ని మార్చాలి అని నా ప్రార్థన. ప్రభు ఇచ్చిన ప్రేరణని బట్టి మరి ఈ వాక్యం మీతో నేను పంచుకుంటున్నాను. యేసు ప్రభు ఎలా ప్రేమగా ఉన్నాడో, కరుణ కలిగి ఉన్నాడో, నీతిగా క్షమ కలిగి ఉన్నాడో అలా మనం ఉండాలి అని పరలోకం నుంచి వచ్చి ఆయన మనకు ఒక మాదిరిని చూపించాడు. మన కొరకు ఆయన అడుగు జాడల్ని వదిలి వెళ్ళాడు. ఆయన నడిచిన అడుగు జాడల్లో మనం కూడా నడవాలని 1 పేతురు 1:21 పేతురు రాస్తారనమాట. ఈ లోకంలో ఆయన నడిచి మన కొరకు ఆయన అడుగు జాడల్ని వదిలి వెళ్ళారు. మనం కూడా ఆయన నడిచిన అడుగు జాడల్లో నడవాలి అని. అయితే ఈరోజు కనికరం చూపిన వాడే క్రైస్తవుడు. ఎందుకంటే క్రీస్తు ఎంతో కనికరం కలిగిన వాడు. ఆయన పేరే కరుణామయుడు కదండి. నిర్గమకాండం 34:6 కూడా దేవుడు మోషేకి తన గుణశీలాన్ని అంటే తన క్యారెక్టర్ చెప్తారు. ప్రభు కరుణామయుడు, కరుణామయుడు, వేల కొలది ప్రజలకు కృపచూపువాడు, నిత్యము ప్రేమించే దేవుడుగా ఉన్నాడు, నమ్మదగిన దేవుడు. అలా మనం కూడా ఉండాలన్నమాట. ఆ కనిపించని పరలోక తండ్రికి ప్రతిబింబమే యేసుప్రభు. ఆయన ఎంత ప్రేమమయుడో యేసుప్రభు లోకానికి చూపించారు. ఇప్పుడు మనం ఎవరి ప్రతిబింబం అంటే యేసుప్రభు యొక్క ప్రతిబింబం. అద్దంలో చూసుకుంటే మన ప్రతిబింబం కనబడుతుంది కదండి. సో మనము ఎవరి ప్రతిబింబం అంటే యేసుప్రభు యొక్క ప్రతిబింబం అన్నమాట. యేసుప్రభు అంటారు, తండ్రిని చూపించండి మాకు అంటాడు ఫిలిప్ కడరా భోజన సమయంలో. యోహాను 14 చాలాసార్లు చెప్పాను. అదేంటి ఫిలిప్పు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అంటే యేసుప్రభు తండ్రిని చూపించడానికి ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే యేసుప్రభు ఎవరంటే, అదేంటి యేసుప్రభు ఎవరని అడుగుతున్నారు, నన్ను చూస్తే యేసుప్రభుని చూసినట్లే అని మనం చెప్పగలగాలన్నమాట. అదే సువార్త. ఆయనలాగా ప్రేమ కలిగి జీవించాలి మనం. ఆయనలాగా దేవుని చిత్తం చేయాలన్నమాట. ఈరోజు మనం మంచి సమరయుని ఉపమానం ధ్యానించుకుందామండి. అయితే ఇక్కడ మంచి సమరయుని ఉపమానము యేసు ప్రభువే చెప్తున్నారనమాట. ఒకసారి ఒక ధర్మశాస్త్ర బోధకుడు అంటే పాత నిబంధన మోషే ధర్మశాస్త్రం ఉంది కదండి. మొదటి 5 గ్రంథాలు, ఆది పంచకం, పెంటాటియుక్ లేదా తోరా అంటారు. దాన్ని యూదులకి దేవాలయంలో వాళ్ళు బోధిస్తారనమాట. టీచర్ ఆఫ్ ద లా, బైబిల్ టీచర్ అనుకోండి. ఆ ధర్మశాస్త్ర బోధకుడు యేసు ప్రభు దగ్గర వచ్చి ఒక మంచి ప్రశ్న వేస్తారండి. ఆ ప్రశ్న కూడా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ వల్ల అడుగుతాడనమాట. ఏంటంటే, బోధకుడా, నేను నిత్య జీవం పొందాలి అంటే నేనేం చేయాలి? ఆయన బోధిస్తున్నాడు, కానీ ఆయనకే ఒక డౌట్ వచ్చిందనమాట. నేను పరలోకం వెళ్తానా లేదా అని. పరలోకం వెళ్ళాలంటే నేనేం చేయాలి? అప్పుడు యేసుప్రభు ఆయనని తిరుగు ప్రశ్న వేస్తారనమాట. ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడి ఉంది, అది నీకెలా అర్థమవుతుంది? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటారండి ధర్మశాస్త్రాన్ని. నీకెలా అర్థమవుతుంది, ఏమని రాయబడింది అన్నప్పుడు ఆయన 2 విషయాలు చెప్తాడండి. సరిగ్గానే చెప్తాడనమాట. ఇదిగో, నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమించు. నీ దేవుణ్ణి ప్రేమించు, అలాగే నీ వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించు. ఈ 2 ధర్మశాస్త్రం మాకు బోధిస్తుంది. అప్పుడు యేసు ప్రభు అంటారు, సరిగ్గా సమాధానం చెప్పావు. నీవు కూడా అలాగే దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగు వాళ్ళని ప్రేమించు, నీలాగే నీ పొరుగు వాళ్ళని ప్రేమించు, అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావు.
అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడు ఆయన సమర్థించుకోవడానికి నా పొరుగు వాళ్ళు ఎవరు ప్రభు అని అడుగుతాడనమాట. అప్పుడు యేసు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్తాడనమాట. ఈ ఉపమానం ఏంటి అంటే, ఒకానొకడు యెరూషలేం నుండి యెరికోకు వెళ్తున్నాడు. యెరూషలేం అంటే సియోన్ పట్టణం, దేవుని యొక్క సన్నిధి ఉందన్నమాట. అక్కడి నుంచి యెరికోకు ఎందుకు వెళ్తున్నాడంటే బిజినెస్ చేసుకోవడానికి, బిజినెస్ పట్టణం అన్నమాట. దేవుడు వద్దు కానీ బిజినెస్ కోసం వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో మరి రాత్రిలలో అడవులు కదండి, చెట్లు ఉంటాయన్నమాట. అప్పుడు దొంగలు ఆయనను ఏం చేశారు, చుట్టుముట్టారు. చుట్టుముట్టి ఆయన దగ్గర ఉన్నదంతా దోచుకుంటారు. దోచుకొని విడిచిపెడితే బాగుండేది, గాయపరుస్తారు, బాగా కొడతారు. ఎంత కొడతారంటే కొన ఊపిరి అనమాట, ఇంకంతే. చనిపోలేదు కానీ కొన ఊపిరితో అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు అదే మార్గంలో ఎవరు వెళ్తున్నారంటే ముగ్గురు వ్యక్తులు, మీరు జాగ్రత్తగా వినాలి. ఒకరేమో యాజకుడు వెళ్తున్నాడండి. అప్పుడు ఈయనను చూశారు దారి ప్రక్కన. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి అలా రక్తం కారుతూ కొన ఊపిరితో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలా చూశాడు కానీ వెళ్ళిపోయినాడు అనమాట. ఎందుకు వెళ్ళిపోయి ఉంటాడండి ఆయన హృదయంలో ప్రేమ లేదండి. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి వెళ్తున్నాడు, ఆయన లేవీయుడు అనమాట. లేవీయులు అంటే దేవాలయంలో మిగతా పనులు చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ఆయన కూడా చూశాడు, వెళ్ళిపోతున్నాడు అనమాట. ఆయన హృదయంలో కూడా ఏం ఫీలింగ్స్ లేవండి, కనికరం లేదనమాట. వెళ్ళిపోయాడు, కొన ఊపిరితో ఉన్నాడు, అంటే ఎట్లా కొట్టుకుంటున్నాడో కదా. అప్పుడు ఇంకొక వ్యక్తి వెళ్తున్నాడు, సమరీయుడు. సమరీయులు అంటే వీళ్ళు యూదులు వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూస్తారనమాట. ఆయన వెళ్తున్నాడు గాడిద మీద, ఆయనను చూస్తాడనమాట. అయ్యో కొన ఊపిరితో రక్తం కారుతూ ఉంది. వెంటనే అతన్ని చూచి ఆయన జాలిపడి, ఇది అండి 10:33 వచనం అన్నమాట. చూడగానే ఏం జరిగింది, ఈ సమరీయుడు ఆ దారి ప్రక్కన కొన ఊపిరితో రక్తంలో ఉన్న, రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని చూడగానే జాలి పడ్డాడు. ఇది అండి క్రైస్తవుల యొక్క లక్షణం ఏంటంటే, పరలోకానికి వెళ్ళాలంటే అవసరంలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు మనకి జాలి. మీ హృదయంలో జాలి ఉందా, లేకపోతే ముందు ఇద్దరిలాగా రాతి గుండెగా ఉందా? అప్పుడు వెంటనే అయ్యయ్యో అని ఆ గాడిద దిగి గబాగబా తైలం పోసి ఆయన గాయాలకి కట్టుకడతాడు. ద్రాక్ష రసాన్ని పోస్తాడు, త్రాగడానికి ఇచ్చుంటాడనమాట. గాయాలకి కట్టుకట్టి తైలం పోసి త్రాగడానికి నీళ్ళు ఇచ్చాడు. తన దగ్గర ఉన్న ద్రాక్ష రసం ఇచ్చి, నీకేం కాదు, ఇదిగో నేనున్నాను కదా, నువ్వు భయపడకు, నీకేం కాదు, ఏం కాదు, నువ్వు బాగున్నావు. ఆ మాటలు మనుషులను బ్రతికిస్తాయండి. మీరు అనారోగ్యంగా ఉన్నవాళ్ళు కానీ, కష్టాల్లో ఉన్నవాళ్ళు, మీకేం కాదమ్మా, మీకు చాలా బాగుంది, మీరు చాలా సంవత్సరాలు జీవిస్తారు, మీ పిల్లల పెళ్ళిళ్ళు చేస్తారు, అలా చెప్పినప్పుడు ధైర్యం వస్తుందండి. నీకేం కాదు నేనున్నాను కదా అని చెప్పి ఆ వ్యక్తిని లేవనెత్తుకొని తన ముందు గాడిద మీద కూర్చోబెట్టుకొని ధైర్యం చెప్తూ ఒక హాస్పిటల్, సత్రం అంటే ఒక హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో గబగబా చేర్పిస్తాడు. ఆయనకి మరి డాక్టర్స్, నర్సెస్ వచ్చి ఆ రాత్రంతా కూడా మరి ఆయనను అటెండ్ చేస్తారనమాట. డాక్టర్స్ అటెండ్ అయిన తర్వాత ఈయన రాత్రి అంతా ఉంటాడండి. ఆ వ్యక్తి దగ్గర ఉండి సేవ చేసి వేకువజామున ఇంకా ఆయన పని మీద వెళ్తున్నాడు కదా, సో ఆ సత్రంలో ఉన్న అధికారులకి 2 దీనారాలు ఇచ్చేసి, ఇదిగో ఈయనను పరామర్శించండి, ఇంతకంటే ఎక్కువ అవుతే నేను మళ్ళా వచ్చి తిరిగి మళ్ళీ కడతాను అని చెప్తాడు. అయితే యేసుప్రభు ఇంతటితో ఆపేసి ఇప్పుడు ఈ ధర్మశాస్త్ర బోధకుడిని ప్రశ్న వేస్తున్నాడు. ఆ దొంగల చేతిలో పడిన వ్యక్తికి ఈ ముగ్గురిలో పొరుగువాడు ఎవరు? అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడు ఏమంటాడంటే, కనికరం చూపిన వాడే ప్రభువా, జాలి చూపించిన వాడే ప్రభువా. అప్పుడు ప్రభు అంటారు, నువ్వు సరిగ్గా చెప్పావయ్యా, నీవు వెళ్ళి అలా చెయ్యి, అప్పుడు నువ్వు పరలోకానికి వస్తావు. పరలోకానికి రావాలి అంటే మీరు ఉపవాసం చెయ్యండి,
మీరు ప్రార్థన చేయండి అని చెప్పలేదు, కానీ అలా అవసరంలో ఉన్న వాళ్ళ పట్ల మీరు జాలి కలిగి ఉండండి, కనికరాన్ని కలిగి ఉండండి, పరలోకానికి వస్తారు. ఇదే యేసు ప్రభుకి సాక్షులుగా జీవించడం అన్నమాట. యేసు ప్రభుని నమ్ముకున్నామంటే అదేమో కొన్ని ప్రార్థనలు కాదండి, ఇది మతం కాదు. నిజానికి యేసు ప్రభుతో ఒక రిలేషన్ అన్నమాట. నేను ద్రాక్షావల్లి, మీరు రెమ్మలు కొమ్మలు అన్నారు ప్రభు. అంటే యేసు ప్రభుతో ఒక సంబంధం అన్నమాట. ఇట్స్ ఎ రిలేషన్. క్రిస్టియానిటీ ఈజ్ ఎ రిలేషన్. మై పర్సనల్ రిలేషన్ విత్ మై జీసస్. నాతో ఆయన మాట్లాడతాడు, ఆయన మాటలకి నేను విధేయత చూపిస్తాను, నేను కూడా ఆయనతో మాట్లాడతాను, ఆయన సన్నిధిలో ఆనందంగా ఉంటాను. ఒక చిన్న బిడ్డ తల్లి ఒడిలో ఎలా ఉంటారో అలా మనం యేసు ప్రభుతో ఉండడం. ఇంకా ఏంటంటే వివాహం అండి. యెషయా 54:5 ఏముంటుందంటే, నిన్ను సృజించిన వాడు నీకు భర్తయగును, సర్వశక్తిమంతుడైన ప్రభు అని అతనికి పేరు. ఇప్పుడు కూడా యేసు ప్రభు మేఘాల్లో వచ్చినప్పుడు మన వివాహం అతనితో జరుగుతుందండి. ఆయన పెళ్లి కొడుకుగా వస్తాడు, మనం పెళ్లి కూతురుగా ఆయనను కలుసుకోవాలన్నమాట. పెళ్లి కొడుకు ఎంత కరుణామయుడో పెళ్లి కూతురు కూడా అంత కరుణ కలిగి ఉండాలండి. మనం ఆయనతో అంటు కట్టబడినప్పుడు ఈ చెట్టులో ఏ జ్యూస్ సెల్సాప్ రసం ఉందో అదే కొమ్మలోకి వస్తుంది కదండి, అప్పుడు కొమ్మ ఫలిస్తుందన్నమాట. ఇట్స్ ఎ పర్సనల్ రిలేషన్. మనతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయనలో ఏ కరుణ ఉందో అది మనలోనికి ప్రవహిస్తుందన్నమాట. అప్పుడు మనము ఆ కరుణ ఫలాలు, ప్రేమ ఫలాలు ఫలిస్తామన్నమాట. ఒక 40 రోజులే కాదండి, ఎప్పుడు కూడా. చాలామంది మీలో చాలామంది ఆ కరుణ కలిగి ఉండి యేసు ప్రభు యొక్క కరుణ మీరు లోకానికి అందిస్తూ ఉండొచ్చు. మదర్ తెరీసా సిస్టర్స్ లాగా మీరు కూడా చాలామంది అలా యేసు ప్రభుతో అంటు కట్టబడి ఆయన ప్రేమను లోకానికి అందిస్తున్నారండి. మన చర్చ్ 2000 సంవత్సరాలు అలా కదలకుండా ఉంది అంటే పునాదులు ఏంటంటే ప్రేమ, ఐక్యత అండి. ఆదిమ సంఘం 2000 సంవత్సరాల క్రితం యెరూషలేంలో పరిశుద్ధాత్మని పొందిన దినాన, పెంతెకోస్తు దినాన, ఆ రోజు పేతురు సువార్తను బోధించినప్పుడు 3000 మంది యేసు ప్రభుని అంగీకరించి సొంత రక్షకునిగా ఆయనతో ఒక సంబంధంలోనికి వస్తారు. అప్పుడు అక్కడ పుట్టినటువంటి ఆ క్రీస్తు సంఘం ఇప్పుడు ప్రపంచం అంతా వ్యాపించింది. ఎందుకంటే ఆ క్రీస్తు సంఘానికి పునాదులు ప్రేమ, ఐక్యత అండి. అందువల్లనే 2000 సంవత్సరాలు ఎన్నో ఆటంకాలు, ఆటుపోటులు, తుఫానులు అయినా కూడా ఈ సంఘం ఇప్పటి వరకు నిలబడుతూ వచ్చిందనమాట. కనుక ఎప్పుడు ఒక క్రైస్తవ జీవితము పునాది ఏంటంటే ప్రేమ అండి. కనుకనే 1 కొరింథీ 13:13 పౌలు రాస్తాడండి, శ్రేష్టమైనది ప్రేమ. ఆ 13 అధ్యాయం అంతా మీరు చదువుకోండి. ఒక అధ్యాయం అంతా ప్రేమను గురించే రాస్తాడు. ప్రేమ సహనం కలది, ప్రేమ క్షమిస్తుంది, ప్రేమలో డంబం ఉండదు, అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ కూడా నమ్ముతుంది, సహించాలి, భార్య భర్తలు ఒకరినొకరు మన్నించుకోవాలి, నమ్మకం కలిగి ఉండాలి. పిల్లల్ని ఆ ప్రేమ అనే పునాది మీద మనము ఆ పిల్లల్ని కూడా పెంచాలన్నమాట. మదర్ తెరీసా తల్లిగారు అంటారు, ప్రేమ ఇంట్లో పుట్టాలి, ఇంట్లోనే పెరగాలి, అప్పుడు లోకానికి అందించబడాలన్నమాట. మదర్ తెరీసా తల్లిని వాళ్ళ అమ్మ ఎలా పెంచారు నేను విన్నానండి. ఏంటి అంటే వాళ్ళమ్మ, ఈ సిస్టర్ మదర్ తెరీసా తల్లి చిన్నపిల్లగా ఉన్నప్పుడు చర్చికి వెళ్తూ ఉంటే దారిలో గుడిసెలో నుంచి, ప్రక్కనున్న గుడిసెలోంచి ఒక మూలుగు వినబడుతుందంట. ఎవరు అని లోపలికి వెళ్ళి చూస్తే ఒక వృద్ధురాలు మంచం మీద జ్వరంతో, చాలా టెంపరేచర్, ఎవరూ పట్టించుకోవట్లేదు. అయ్యో అని వాళ్ళమ్మ మళ్ళీ ఇంటికి వెళ్ళి కాఫీ, బ్రెడ్ తీసుకొని వచ్చి తనకి తినిపించి సేవ చేశారంట. ఇది ఈ ఆస్తి కూతురికి ఇచ్చారనమాట. ఆ విత్తనం ఆమెలో వేయబడింది. కనుక ఆ విత్తనమే మొలకెత్తి పెరిగి
మహావృక్షమై ఇప్పుడు ఆకాశ పక్షులు దాంట్లో గూళ్ళు కట్టుకుంటున్నాయి. అదే యేసుప్రభు చెప్తారు, పరలోక రాజ్యం అంటే ఒక ఆవగింజ భూమిలో పడి మొలకెత్తినప్పుడు అది మహావృక్షమవుతుంది. దాంట్లో ఆకాశ పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి. దేవుని రాజ్యం అంటే దేవుడే. దేవుడు ప్రేమ. ఆ ప్రేమ విత్తనం మీలో నాటబడి ఆ ప్రేమ మహావృక్షమై ఫలించినప్పుడు ఆ దేవుని యొక్క ప్రేమ మన ద్వారా లోకానికి అందాలి. మీరే ఆ ప్రేమ వృక్షం అన్నమాట. మీరే ఆ కనికరం చూపినటువంటి సమరయుడండి. ఈ ముగ్గురులో మనం ఎవరు? అక్కడ ప్రశ్న ఏంటి? పరలోకం వెళ్ళాలంటే నేనేం చేయాలి? ప్రభు ఇప్పుడు మీతోనే చెప్తున్నారు. మీరు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారా లేదా నరకానికా? పరలోకానికి వెళ్ళాలి అనుకుంటే మీరు యేసు ప్రభులాగా కనికరం కలిగి ఉండాలి. నరకానికి వెళ్ళాలంటే ఇదే లూకా సువార్తలో 16వ అధ్యాయం 19 నుంచి మీరు చదవండి. అక్కడ ఒక ధనికుడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులు వినోదాలతో కాలం గడుపుతూ ఉన్నాడు. ఆయనకి ఏ కష్టం రాలేదండి. ఆయన ధనికుడు అంటే వ్యాపారం చేస్తుంటే ఒకటే లాభాలు వస్తున్నాయి, ఒకటే లాభాలు, డబ్బులు, ఒక్క అనారోగ్యం కూడా లేదండి. కానీ మిగతా వాళ్ళకేమో కష్టాలు, శ్రమలు, అనారోగ్యాలు, బాధలు. ఆ లాజర్కి తినడానికి కూడా ఏం లేదు, పుండ్లు లాజర్ ఒంటి నిండా. ఈయనేమనుకుంటూ ఉండొచ్చు, నేను అనుకుంటా, అబ్బా దేవుడు నన్ను ఎంత బాగా ఆశీర్వదించారు, నాకు ఎంత డబ్బులు, ఎంత ఇల్లు, ఎంత ఆరోగ్యం, ఎంత ఆనందం, ఎంతమంది పనివాళ్ళు, ఎంత మంచి విందులు, ప్రతిరోజు ఎన్ని పట్టుబట్టలు, ప్రభువా నీకు వందనాలు అని అనుకుంటుండొచ్చు కదండి. కానీ నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి. పొరుగు వాళ్ళు ఎవరు అనంటే, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతిరోజు మీరు వెళ్తారు కదండి స్కూల్కో ఆఫీస్కో, దారిలో కనబడతారేమో, లేకపోతే మీ ఆఫీస్లో ఉంటారేమో, లేకపోతే ఈ ధనికుడిలాగా ఆయన ఇంటి ముందు వాకిట చాలా దూరం కాదు, ఎక్కడో కాదండి, మీ ఇంటికి దగ్గరలో ఒక భిక్షగాడు ఉన్నాడేమో లాజర్ లాగా, లేకపోతే ఒక వృద్ధురాలు ఉందేమో మీ ఊర్లో, మంచం మీద ఉందేమో, ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళని ప్రేమించండి, వాళ్ళే పరలోకానికి వెళ్తారు. ఆ ధనికుడు కనికరం చూపించలేదండి. ఇంట వాకిట ఒకే ఒక్క లాజర్ ఉన్నాడు, ఆయన పట్ల కనికరం చూపించలేదు. ఒక మనిషి ఇంకొక మనిషి పట్ల కనికరాన్ని కలిగి ఉండాలని. దేవుడు మనకి డబ్బు ఇచ్చేది ఎందుకంటే మనం తినడానికి కాదు, ఈ ధనికునిలాగా, కానీ మనకున్నది పేదలతో పంచుకోవాలండి. మనకు ఉన్నదాన్ని పేదలతో పంచుకోవాలి. సామెతలు 22:9, తన భోజనంను పేదలతో పంచుకొని కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడు. మీకు అనారోగ్యంగా ఉందా? మోకాళ్ళ నొప్పులు అంటారు, షుగర్ అంటారు, బీపీ అంటారు, కిడ్నీ ప్రాబ్లం అంటారు. ఉంటే మీరేం చేయాలో తెలుసా? 41వ కీర్తన చదవండి, 1 నుంచి 3 వరకే. పేదలను ఆదరించువాడు ధన్యుడు, అతడు రోగిగా ఉన్నప్పుడు ప్రభు అతన్ని జ్ఞాపకం చేసుకొని అతనికి ఆరోగ్యాన్ని దయచేస్తాడు. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? మీరు పేదవాళ్ళకి సహాయం చేసినప్పుడు పరలోకంలో మీకు ఒక బుక్ ఉంటుందండి, మీ పేరు మీద ఒక దూత మీరు చేసినవన్నీ రాస్తాడు. మీరు పరలోక రాజ్యం కొరకు పేదవాళ్ళకి ఏం చేస్తే, లేదా ఆత్మల్ని సంపాదిస్తే, సువార్త బోధన కొరకు, దేవుని కొరకు చేసినవన్నీ రాస్తాడనమాట. అప్పుడు మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు మరి యేసుప్రభు తండ్రికి జ్ఞాపకం చేస్తాడు, నాన్న ఈ బిడ్డ పేదవాళ్ళకి ఇలా సాయం చేశారు, ఇలా సువార్త బోధించారు, ఇలా బైబిల్స్ ఇచ్చారు, మీ సేవ చేశారు, కనుక ఈ బిడ్డని జ్ఞాపకం చేసుకో. మనం వాగ్దానం చేశాం కదా 41వ కీర్తనలో, పేదలను ఆదరించువాడు ధన్యుడు అంటే ధన్యత, ఆశీర్వదించబడతాడు. ప్రభు అతన్ని జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యం ఇస్తాడని. కనుక ఈయనకు ఆరోగ్యం ఇవ్వండి అని యేసు ప్రార్థిస్తాడు. అప్పుడు పరలోక తండ్రి మనకి స్వస్థతనిస్తారనమాట. కనుక మీ ధనాన్ని పరలోకంలో కూడబెట్టుకోవాలి. అది మనం రేపు ధ్యానించుకుందామండి. మీ ధనాన్ని పరలోకంలో కూడబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చివరి రోజులలో మనం చూస్తున్నాం, కోవిడ్ నుంచి చూడండి ఎంతమంది చనిపోయారండి,
ఇప్పుడు లాస్ ఏంజల్స్లో ఇళ్ళన్నీ కాలిపోయినాయి కదండి, కానీ పరలోకంలో కట్టుకుంటే అవి కాలిపోవు అన్నమాట. మనం అక్కడ ఇల్లు కట్టుకోవాలి. పేదలకి మనం ఏదైతే ఇస్తామో దాంతో పరలోకంలో మనకి ఇల్లు కడతారనమాట. కనుక పేదలకి ఇవ్వడము అనేది అది దేవునికి ఇచ్చినట్లే అండి. యేసు ప్రభు మత్తయి సువార్త 25లో ఆయన 40లో చెప్తారనమాట, ఈ నా సహోదరులలో అతి పేదలకు ఏది ఇచ్చినా అది నాకు ఇచ్చినట్లే. వాళ్ళని ఏమంటున్నారు? అతి పేదల్ని యేసు ప్రభు నా సోదరులు అంటున్నారు. మనందరం కూడా ఆయన సోదరులండి. యేసు ప్రభు పరలోక తండ్రికి జ్యేష్ఠ పుత్రుడు అనమాట. హేబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది. మనమేమో ఆయన తరువాత అన్నమాట. ఆయనలాగా మనం ఉండాలి. ఈ నా సోదరులలో అతి పేదలకు ఏది చేసినా అది నాకు చేసినట్లే. సెయింట్ అగస్టిన్ గారు అంటారు, వెన్ వీ గివ్ టు ద పువర్ పీపుల్ ఇట్ ఈస్ జీసస్ హూ రిసీవ్స్. ఇక్కడ మనం పేదలకు ఇచ్చినప్పుడు పరలోకంలో అక్కడ యేసు ప్రభు స్వీకరిస్తారు అని. యేసు ప్రభు యొక్క హృదయం అండి. మీరు మత్తయి సువార్త 15:32 యేసు ప్రభు 3 రోజులు సువార్తను బోధిస్తున్నారు 4,000 మందికి అన్నమాట. 3 రోజుల తర్వాత అప్పుడు యేసు ప్రభు ఏమంటారంటే వాళ్ళ శిష్యులతో అన్నమాట, ఈ ప్రజలు 3 రోజుల నుంచి నా దగ్గర ఉన్నారు, వీళ్ళకి తినడానికి ఏమీ లేదు, 3 రోజులు తినలేదు, వీళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది, వీళ్ళని పస్తులతో ఇంటికి పంపడం నాకు ఇష్టం లేదు, దారిలో అలసి సొలసి పడిపోతారేమో, మీరే వీళ్ళకి భోజనం పెట్టాలి. అప్పుడు మీ దగ్గర ఏముంది అంటే వాళ్ళు ఏమంటారంటే, మా దగ్గర 7 రొట్టెలు కొన్ని చేపలు చిన్నవి, అంటే యేసు ప్రభు కొరకు శిష్యుల కొరకు తెచ్చుకున్నావు అన్నమాట. వాళ్ళ కొరకు తెచ్చుకున్నవి ప్రభు చెప్తారు తీసుకొని రండి అని. అప్పుడు ఆ రొట్టెలు ఆయన తీసుకొని తన చేతులతో పరలోక తండ్రికి వందనాలు చెప్పి కృతజ్ఞతలు చెప్పి వాటిని త్రుంచి అప్పుడు శిష్యులకు ఇచ్చి అందరికీ పంచిపెట్టమని చెప్తారు. వీళ్ళని చూస్తే నాకు జాలి కలుగుతుంది, 3 రోజుల నుంచి వీళ్ళకి తినడానికి ఏమీ లేదు. అలా ఎవరైనా తినడానికి లేకుండా ఆకలిగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు మీకు జాలి కలిగితే మీరు వాళ్ళకి అన్నం పెడితే మీరు పరలోకానికి వెళ్తారండి. మత్తయి సువార్త 25:31 నుంచి 46 వరకు చదవండి. తుది తీర్పులో యేసు ప్రభు పరలోకానికి ఎవరిని తీసుకెళ్తారంటే ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళకి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తే, రోగులకి సేవ చేస్తే, ఇవే పరలోకంలో మరి కౌంట్ అవుతాయి అన్నమాట, విలువగా చూసేది. మిగతావి ఏమీ కౌంట్ కావు ఈ లోకంలో. మనం ఎన్ని బట్టలు వేసుకున్నామా, మనమేం తిన్నామా, ఎందుకంటే ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది. ఇంకా చెప్తారు కదా, యాష్ వెడ్నెస్డే వచ్చినప్పుడు ఫాదర్లు బూడిద పెడుతూ మన మీద ఏం చెప్తారు, నువ్వు మట్టిలోంచి వచ్చావు మన్నైపోతావు, గుర్తు చేసుకో అని గుర్తు చేస్తున్నారనమాట. నేను చాలా రోజులు ఉంటాను అనుకుంటున్నారేమో, ఈ శరీరం ఒకరోజు మట్టిలోకి వెళ్ళిపోతుంది, పెట్టెలో పెడతారు, మట్టిలో కలిసిపోతుంది, 10 రోజుల్లో పిల్లలు కూడా మర్చిపోతారు. కనుక పరలోకంలో ధనం కూడా పెట్టుకోవాలి. మన ప్రార్థన ఏంటంటే, యేసయ్యా మీరు నాలో ఉండండి, మీ హృదయంలో ఎంత కరుణ ఉందో ఆ కరుణతో జాలితో నన్ను నింపి నేను కూడా పేదలకి అన్నం పెట్టాలి. మీరు ఎలా ఆకలిగా ఉన్న వాళ్ళని చూసి జాలిపడి వాళ్ళకి అన్నం పెట్టారు 4,000 మందికి ఒకరోజు, 5,000 మందికి ఒకరోజు, కానీ నేను రోజు ఒక్కరికైనా సాయం చేయాలి. అలాంటి మనస్సు నాకు దయచేయండి. అప్పుడు పరలోకంలో ఆ జాలి కలిగిన యేసు ప్రభువుని మనం చేరుకుంటాం. ఇదే మార్గం, జాలి కరుణ ప్రేమ మార్గమే పరలోక మార్గం, యేసు చూపిన యేసు నడిచిన మార్గం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా మీరు చెప్పారు పరలోకానికి రావాలంటే ఏం చేయాలి, జాలి కలిగి ఆపదలో ఉన్న వాళ్ళకి, ఆకలైన వాళ్ళకి మీరు సహాయం చేయండి అంటున్నారు. మా హృదయాల్ని జాలితో నింపండి ప్రభా. ఈ ధనాశ, స్వార్థము,
ధనికుల్లాంటి రాతి గుండె తినుట త్రాగుట అని స్వార్థం కాకుండా ప్రభా మా కన్నులు తెరిచి మనోనేత్రాలు తెరిచి మా చుట్టూ ఎవరు కష్టంలో ఉన్నారు, ఎవరు ఆకలిగా ఉన్నారు, ఎవరు రోగిగా ఉన్నారు, ఎవరు వృద్ధులుగా ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయడానికి మాకు కరుణ కలిగిన హృదయాన్ని ఇవ్వండి. మా చేతులు కరుణ కలిగిన చేతులుగా సహాయం చేసేటట్లు, మా పాదాలు అయినా అవసరంలో ఉన్న వాళ్ళ చెంతకి వెళ్ళేటట్లుగా, అయ్యా మా కన్నులు కరుణ కలిగి ఉండేటట్లు మమ్మల్ని మీ కరుణతో నింపండి. పరిశుద్ధాత్మదేవ యేసు ప్రభు కరుణతో, తండ్రి దేవుని ప్రేమతో మమ్మల్ని నింపండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇదే సువార్త అండి. యేసు ప్రభు ప్రేమని నలుగురికి అందించడమే సువార్త. మీ భోజనాన్ని పేదలతో పంచుకోవడమే సువార్త. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.